హైదరాబాద్లో కేపీహెచ్పిలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మనందరికి తెలుసు. అది రాత్రి 8 గంటలకు కేపీహెచ్పిలో సెక్స్ వర్కర్ రవలిని మధుగౌడ్ అనే వ్యక్తి మాట్లాడుకున్నాడు. కానీ పని తర్వాత మాట్లాడుకున్న డబ్బుల కంటే రవలి ఎక్కువ డిమాండ్ చేయడంతో మధు నిరాకరించాడు. వెంటనే ఆమె గ్యాంగ్ను పిలవగా వారంతా మధుపై కత్తులతో దాడి చేశారు. సో ఎవరైతే కేపీహెచ్పిలో ఉంటున్నారో యాక్చువల్లీ ఏంటి అంటే కేపీహెచ్పి అనేది ఎడ్యుకేషన్కి హబ్ లాగా తయారవుతుంది. అంటే మెల్లగా చాలా పిల్లలు కొత్తగా అమీర్పేట్కి ఆల్టర్నేట్గా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడానికి కేపీహెచ్పి వెళ్తూ ఉన్నారు. కానీ కేపీహెచ్పిలో కొంత ఇలాంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇలాంటి పరిస్థితి ప్రతి ఏరియాలో ప్రతి దగ్గర ఇలాంటి పరిస్థితి కాదు ఇంకో పరిస్థితి కాదు ఇంకో పరిస్థితి. ప్రతి చోట కూడా పాజిటివ్స్ అంటుంటాయో ప్రతి ప్లేస్లో ప్రతి సందర్భంలో నెగిటివ్స్ కూడా అంతే ఉంటాయి. సో మనం వచ్చిన పని మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం హైదరాబాద్కి? ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడానికి వచ్చాం. జాబ్ తెచ్చుకొని మాదాపూర్ గచ్చిబౌలి షిఫ్ట్ అయ్యి అక్కడ ఎంతకంటే ఎక్కువ ఉండొచ్చు. డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి అక్కడ వేరే జలసాలు ఉంటాయి. జనరల్గా సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా మంది పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు సాఫ్ట్వేర్ జీతాలు చూస్తే 15 లక్షలు 20 లక్షల ప్యాకేజీలు వస్తాయి. అరే నెల తిరిగేసరికి చూసుకుంటే ఫస్ట్ 10 రోజులు కూడా కాదు 3-4 రోజులే వాళ్ళ దగ్గర డబ్బులు కలకలాడతాయి. 3-4 రోజులు దాటితే డబ్బులు చేతిలో ఉండవు ఏముండవు. అండ్ తర్వాత అప్పులు ఈఎంఐలు అదని ఇదని వీకెండ్ అయితే పబ్బులు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇదే ప్లేస్లో కొంతమంది జాగ్రత్తగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ మంచిగా లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.